ఇండియాస్ బిగ్గెస్ట్ మైథలాజికల్ సినిమాలు వారణాసి, రామాయణ. భారీ బడ్జెట్తో విజువల్ వండర్స్గా వస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాల నుంచి ఈ శ్రీరామనవమికి మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇచ్చారు? ఫెస్టివల్ ట్రీట్ ఓ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్ని వారణాసి, రామాయణ మేకర్స్ సాటిస్ఫై చేశారా? శ్రీరామనవమికి వారణాసి, రామాయణ సినిమాల స్పెషల్ అప్డేట్స్ వస్తాయని ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూసిన ఆడియన్స్ని పూర్తిగా డిసప్పాయింట్ చేశారు మేకర్స్. భారీ బడ్జెట్తో విజువల్ గ్రాండియర్గా తెరకెక్కుతోన్న ఈ రెండు ప్రెస్టీజియస్ సినిమాల నుంచి ఫెస్టివల్ ట్రీట్ తప్పక ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారంతా. అయితే ఈ విషయంలో వారణాసి మేకర్స్ పూర్తిగా నిరాశపరిస్తే, రామాయణ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాత్రం ఈ రామనవమికి ఇవ్వాల్సిన సర్ప్రైజ్ని మరో స్పెషల్ అకేషన్కి ప్లాన్ చేశామని ట్వీట్ చేశారు. విజువల్ వండర్గా తెరకెక్కుతోన్న బాలీవుడ్ రామాయణ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత నమిత్ మల్హోత్రా. వచ్చే నెల 2న హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ సినిమా నుంచి రామ గ్లింప్స్ వస్తుందని అప్డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి స్పెషల్ నోట్ కూడా విడుదల చేశారు. దీంతో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించే అఫీషియల్ వీడియోని మేకర్స్ విడుదల చేస్తూ ఉండడంతో అందరిలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. 2 భాగాలుగా నితీష్ తివారీ తెరకెక్కిస్తోన్న రామాయణ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి ఆడియన్స్ ముందుకు రానుంది. రామాయణ సినిమా కంప్లీట్ మైథలాజికల్ ప్రాజెక్ట్ అయితే, వారణాసి సైతం అయోధ్య బ్యాక్ డ్రాప్తో తెరకెక్కుతోన్న విజువల్ వండర్. గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ కాన్సెప్ట్తో మైథలాజికల్ ఎలిమెంట్స్తో తెరకెక్కుతోన్న వారణాసిలోనూ రామాయణ సినిమాలోని కీలక ఘట్టాన్ని బిగ్ స్క్రీన్పై ఆవిష్కరించబోతున్నారు రాజమౌళి. దీనికి తోడు మహేష్ బాబు శ్రీరాముడిగా నటిస్తూ ఉండడంతో ఈ ఎపిసోడ్పై అందరిలో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. దీంతో ఈ శ్రీరామనవమికి వారణాసి నుంచి స్పెషల్ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు. అయితే వచ్చే శ్రీరామనవమికి థియేటర్స్లో కలుద్దామంటూ సింగిల్ ట్వీట్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అవుతున్నారు.